నమస్కారం. ప్రణాళికాబద్ధంగా చదివే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడగలరని రిటైర్డ్ అధ్యాపకులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర స్థాయి కెరీర్ గైడెన్స్ కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి తెలిపారు. తణుకు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 19వ శతాబ్దంలో కుటుంబం నిర్వహించే వృత్తినే పిల్లలు కూడా కొనసాగించాల్సి వచ్చేదని, అయితే 22వ శతాబ్దంలో వాటికి స్వస్తి చెప్పి చదువును బట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏ కోర్సులు చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని వ్యవహరించాలని ఆమె సూచించారు. అనంతరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. విద్యార్థులు నైతిక విలువలు అనేది ఒక ముఖ్యమైన ఆశయం. ఆ ఆశయంలో ఒక భాగమే ఏంటంటే కెరియర్ గైడెన్స్. మీరు ఎలా మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి, 10th క్లాస్ తర్వాత ఏం చదువుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కూలి పనులు చేసుకోవడం, వ్యవసాయ పనులు చేసుకోవడం ఉన్న పిల్లలు కూడా వాళ్ళు గ్రూప్ 1లు గ్రూప్ 2లు పాస్ అవుతున్నారు. అంటే పరిస్థితులన్నీ కూడా 20వ శతాబ్దం వచ్చేటప్పటికి మారిపోయినాయి. అంటే మీరు అందరూ కూడా ఏమీ న్యూన్యతా భావంతో ఉండవలసిన అవసరం లేదు. ఎలా ఉన్నా కూడా మీరు ఏం చెయ్యాలనుకుంటే అది అవ్వచ్చు. మీకు కావాల్సింది ఏంటి అంటే మనం విజయాన్ని సాధించాలి, సక్సెస్ని సాధించాలి అనే ఒక లక్ష్యం అనేది ఉండాలి. మీరు డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, టీచర్ అవ్వాలా, ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిందంతా కూడా చదువుకోవడానికి అటు ప్రభుత్వాలు ముందుకొచ్చి మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అలాగే మా మానవత లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మానవత తణుకు శాఖ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కటారి శారదాదేవి, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఎన్ఎస్ఆర్ గోపాలరావు, సత్యరాజు లక్ష్మిలు పాల్గొన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న బాధితులకు ఉపయోగపడేందుకు ఎంసీఎస్ డిగ్రీ కాలేజీకి చెందిన 10 మంది విద్యార్థులు గురువారం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు తణుకు ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఈ రక్తాన్ని సేకరించి భద్రపరిచారు. ఈ సందర్భంగా దాతలను పశ్చిమ గోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు మంతిన శివరామభద్రరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దేవుళ్ల వేణుగోపాల్, బ్లడ్ బ్యాంక్ సెంటర్ మేనేజర్ కారుమంచి యోహాన్లు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు గురువారం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన నిరసన చేపట్టి మాట్లాడారు. మరి ఆదాయం ఎంత ఉంది వాళ్ళకి? మీరు ఎందుకు ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసేయాలి, రేషన్ కార్డుని తీసేయాలి, అలాగే మరి అమ్మఒడి కార్యక్రమం, మరి వాళ్ళకి పెన్షన్స్ ఇవన్నీ కూడా ఎందుకు తీసేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తాను. ముఖ్యంగా ఆశా వర్కర్లు వాళ్ళ న్యాయమైన కోరికలకి స్పందించి మీరు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ నాయకులతో మాట్లాడి ఏదైనా నెగోషియేషన్స్ చేసి మరి ఎంతో కొంత వాళ్ళని మరి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలకు తెగించి రెడ్ జోన్లో కూడా తిరిగి మరి వాళ్ళ సర్వీస్ అంతా అప్పచెప్పడం చేయడం జరిగింది. ఈవేళ ఆ బిల్లులు పెట్టుకుంటే వేళకి కూడా అవి చెల్లించుకోకుండా ప్రభుత్వం నెమ్మకి నీళ్లు వదిలేసినట్టుగా కనపడుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్నాల రాంపండు, ఏరుబండి సతీష్, మునగపాటి పరశురాం, కిలాడి సాయిలు పాల్గొన్నారు. ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో గత 10 రోజులుగా పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మనసారా ఆసరా సంబరాలు గురువారంతో ఘనంగా ముగిశాయి.
ఇందులో భాగంగా 10,000 మంది డ్వాక్రా మహిళలకు ఆయన భోజనాలు పెట్టి ప్రోత్సహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆసరా పథకాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ప్రతిష్టాత్మకంగా తాను చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అక్కా చెల్లెమ్మలకు శ్రీరంగనాథరాజు కృతజ్ఞతలు తెలిపారు. 27 నెలల్లో నేను 124 సార్లు బటన్ నొక్కాను అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు వేయడానికి. ఈ రాష్ట్రంలో 2,55,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బు వేసాను. నేను ఒకటి అడుగుతున్నాను, అక్క చెల్లెమ్మని 2 బట్టలు వస్తాయి, 60 రోజుల్లో ఎలక్షన్ అప్పుడు ఆ 2 బట్టలు నొక్కమని చాలు, మళ్ళీ వాళ్ళకి అన్ని సేవ చేయడానికి నాకు అవకాశం. ఒకళ్ళ వెనకాల వెళ్ళిపోయి అనుకున్న దానికి ఓటేసి వచ్చేస్తారు. ఓటెక్క అనేది మీ ఇష్టం. అది ఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనేది మీకున్న విజ్ఞత మాకు ఉండదు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు మీటింగ్లో ఒకటే చెప్పారు గారు, అందరూ పైన ఆయన కులం వాళ్ళే. నేను వస్తున్నానని తెలిసి రెడీగా ఉన్నారు ఒక 50 మంది మహిళలు. ఎందుకంటే వాళ్ళందరికీ అప్పుడు నేనే ఇల్లు కట్టి పెట్టాను. ఇంకా ఈ సభలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు గురువారం చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొత్తపేట నియోజకవర్గంలోని ఆయా గ్రామాల కళ్యాణ మండపాలకి, పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని, వీరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసిందని తెలిపారు. వీరికి వేతనాలు పెంచడంతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. శాసనమండలి సమావేశంలో విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబించని ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ బడ్జెట్. భీమవరంలో వ్యాఖ్యానించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. పేదల గృహ నిర్మాణ లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేయాలి. భీమవరంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సంగీత్ మాథుర్. తెలుగుదేశంలో చేరే వారి సంఖ్య పెరగటం పట్ల హర్షం వ్యక్తం చేసిన తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి. ఇదే స్ఫూర్తితో అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్య. పౌరులంతా భాగస్వాములవుతేనే దేశాభివృద్ధి సాధ్యం. తనకు రోటరీ సభలో స్పష్టం చేసిన రిటైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోపాలాచారి. ప్రణాళికాబద్ధంగా చదివేవారు ఉన్నతులుగా స్థిరపడగలరు. తనకు కెరీర్ గైడెన్స్ సభలో విద్యార్థులకు హితవు పలికిన రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ రాధా పుష్పవతి. తాడేపల్లిగూడెంలో ఆశా వర్కర్లకు మద్దతుగా పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. ఆచంట నియోజకవర్గంలో ఘనంగా ముగిసిన మనసారా ఆసరా సంబరాలు. ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే చెరుకువాడ. ఆశా వర్కర్లను అరెస్టు చేసి నిరసన ప్రదర్శనను భగ్నం చేయటం అన్యాయం. కొత్తపేటలో విమర్శించిన మాజీ ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.